సో అనేది మోస్ట్ ఇప్పుడు ఏంటంటే చాలా వాట్సాప్లో మీ పర్సన్కి స్కామ్ మెసేజెస్ చాలా వస్తున్నాయి. స్కామ్ మెసేజ్ ఓపెన్ చేయకుండా అన్నోన్ పర్సన్ నుంచి మీకు ఏదైనా వాట్సాప్లో ఏదైనా వస్తే మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని డిలీట్ చేసేయండి వితౌట్ ఓపెనింగ్. ఇట్లా చేయకపోతే మీరు అది లింక్ ఓపెన్ చేస్తే మీ దాంట్లోకి ఏమైనా వైరస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది. వేరే యాప్ డౌన్లోడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. వేరే యాప్ ఏమైనా డౌన్లోడ్ కొన్ని యాప్స్ మార్కెట్ ఎట్లుంటే యాప్స్ మీ ఫోన్లో డౌన్లోడ్ అయితే మీ డేటా మొత్తం అది చూడొచ్చు. సో అన్నోన్ పర్సన్స్ నుంచి వచ్చే వాట్సాప్ ఇప్పుడు అన్నోన్ పర్సన్ నుంచి వచ్చే మన లింక్ ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా వితౌట్ సీయింగ్ డిలీట్ చేసేయండి. ఏం షేర్ చేస్తున్నారనేది కంట్రోల్ చేయండి. మంచి విషయాలు ఏదంటే షేర్ చేయండి, చెడు విషయాలు ఇమ్మీడియట్గా డిలీట్ చేయండి. ఇమ్మీడియట్గా డిలీట్ చేస్తే మీకే మంచిది. అలాగే మీకు వాట్సాప్లో ఇట్లాంటి మెసేజెస్ ఏమైనా వస్తే ఇమ్మీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయండి. లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయండి, సైబర్ క్రైమ్కి ఇన్ఫామ్ చేయండి. సైబర్ క్రైమ్ మేము ఫేస్బుక్లో ఉన్నాం, ట్విట్టర్లో ఉన్నాం, వాట్సాప్లో ఉన్నాం. సో ఎస్ఎంఎస్ కూడా చేయొచ్చు, మాకు ఈమెయిల్ పంపించవచ్చు. మీకు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉందంటే మేము దాన్ని స్ప్రెడ్ చేయకుండా ఇమ్మీడియట్గా డిలీట్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు స్ప్రెడ్ చేస్తుందో వాళ్ళని కూడా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పని కూడా మీరు ఇమ్మీడియట్గా మాకు కూడా ఇన్ఫామ్ చేయొచ్చు, లోకల్ పోలీస్కి ఇన్ఫామ్ చేయొచ్చు. అలాగే ఏదైనా స్పామ్ మెసేజ్ వచ్చింది మీకు, ఇట్లాంటి మెసేజ్ వస్తే ఇమ్మీడియట్గా వాట్సాప్కి మీరు ఇన్ఫామ్ చేయండి. వాట్సాప్లో ఉంటుంది ప్రొవిజన్ రిపోర్ట్ అనేది. మీరు అక్కడ రిపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా దాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఆ నెంబర్ని పర్మనెంట్గా బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్లో ఉన్న రిపోర్ట్ ఆప్షన్ కూడా మీరు బాగా యూజ్ చేసుకొని చేయండి. వాళ్ళు మీరు మీ స్పామ్ మీరు ఏదైతే పంపిస్తారో వాట్సాప్ దాన్ని స్టడీ చేసేది మీ కంప్లైంట్ జెన్యూన్ అయితే దాన్ని బ్యాన్ చేయడం, మా వెబ్సైట్ బ్యాన్ చేయడం, లేదా మా నెంబర్ బ్యాన్ చేయడం వాట్సాప్లో కూడా చేస్తుంటారు.